వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సుమారు 2.86 లక్షల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్త మంత్రి సుమారు 24,000 కోట్ల రెవెన్యూ ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ అంకెల్లో చూపిన విధంగా కేటాయింపులు జరిగే విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తమది వాస్తవ దృక్పథంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అని అధికార వైసీపీ సమర్థించుకోగా, ఇదో వైసీపీ ఎన్నికల ప్రచారానికి పనికొచ్చేలా ఉందని విపక్షాలు విమర్శించాయి. ఇంతకీ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ రంగానికి ప్రాధాన్యమిచ్చారు? వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను నిలబెట్టుకునే దిశగా కేటాయింపులు ఉంటాయన్న మాటలో నిజమెంత? కాగితాల్లో చూపించిన లెక్కలు వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్నాయంటున్న విపక్షాలు మాటల్లో నిజమెంత? గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ ఎందుకు బహిష్కరించింది? 2 రోజుల పాటు టీడీపీ సభ్యులు ఎందుకని సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు? బడ్జెట్లో చూపిస్తున్న లెక్కలు ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకు నచ్చడం లేదు? ఏపీ విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ రంగానికి ఎంత వడ్డించారు, ఏ రంగంపై కనికరం చూపించారు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ రంగాన్ని ఆదుకునేలా ఉన్నాయి, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, ఆదాయానికి తగినట్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారా, అంకెల గారడీ చేశారా, బడ్జెట్లో చూపించిన అంకెలకు వాస్తవ పరిస్థితులకు ఎంత మేర పోలిక ఉంది, ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఇంతకు బుగ్గన ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,86,389 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను ఆయన సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. కాగా ద్రవ్యలోటు 55,817 కోట్ల రూపాయలు ఉండగా రెవెన్యూ లోటు 24,758 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56%, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51% ఉన్నాయి. మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 5 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఆయన సభకు వివరించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ పవిత్ర గ్రంథంగా భావించారన్న మంత్రి బుగ్గన రాజేంద్ర ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందన్నారు. ఇక బడ్జెట్ను 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేసిన మంత్రి సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, మౌలిక సదుపాయాల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్రగా పేర్కొన్నారు. బడ్జెట్లోని అంశాలను అమలు చేసే దిశగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అమెరికా మాజీ అధ్యక్షులు, కొంతమందితో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల పేర్లను ప్రస్తావించారు. ఆర్థికవేత్తల పేర్లను కూడా గుర్తు చేసిన విత్త మంత్రి ఏపీలో ప్రస్తుతం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తాను గుర్తు చేసిన ప్రముఖులు చెప్పిన మాటలతో పోలిక ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కౌటిల్యుని, అర్థశాస్త్రాన్ని కూడా వదిలిపెట్టలేదు మంత్రి బుగ్గన. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి అనుగుణంగా ఉన్నాయన్నారు. నవరత్నాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. బడ్జెట్ను 7 అంశాలుగా చేసిన ఏపీ విత్త మంత్రి బుగ్గన మొదటి అంశం సుపరిపాలన ఆంధ్ర గురించి చెబుతూ పాలనా వికేంద్రీకరణ కోసం 13గా ఉన్న జిల్లాల సంఖ్యను 26కు పెంచినట్లు చెప్పారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ సంఖ్యను 55 నుంచి 78కి పెంచినట్లు చెప్పిన మంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా రెవెన్యూ డివిజన్ చేసినట్లు చెప్పారు. ఈ మాట వినేందుకు ప్రతిపక్ష నాయకులు సభలో లేకపోవడం బాధాకరమన్నారు. కుప్పం పోలీసు సబ్ డివిజన్ గా కూడా ఏర్పాటు చేశామన్న మంత్రి తమకు అన్ని ప్రాంతాలపై సమాన ప్రేమ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 135,000 సచివాలయ ఉద్యోగులతో గ్రామ, వార్డుల సచివాలయాలు ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో సుమారు 2,60,000 మంది వాలంటీర్లను నియమించినట్లు వివరించారు.
ఇక రెండో అంశం సామర్థ్యాంధ్ర గురించి చెబుతూ మంత్రి బుగ్గన మానవ వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్లు చెప్పిన మంత్రి 99.81% పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న పద్ధతుల ద్వారా విద్యాబోధన సులభతరం చేశామని, 1000 పాఠశాలల్లో CBSE సిలబస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో IB విధానం, ఉచితంగా విద్యార్థులకు 9,52,925 ట్యాబ్స్ అందించినట్లు తన ప్రసంగంలో ప్రస్తావించారు. 3,367 కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక, 1,910 కోట్ల రూపాయలతో జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు తెలిపిన రాజేంద్రనాథ్ రెడ్డి గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఇది ఎక్కువన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా డ్రాప్ అవుట్ శాతం 20.37% నుంచి 6.62% తగ్గినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని బోధనా ఆసుపత్రుల వరకు వైద్యపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టామని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచినట్లు మంత్రి వివరించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ వ్యాధులను 3,257కు పెంచినట్లు మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చారు. అమ్మఒడి ద్వారా 43.61 లక్షల మహిళలను మహారాణులు చేశామన్న మంత్రి, అమ్మఒడి కింద 26,067 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. దిశ మొబైల్ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగో అంశం అన్నపూర్ణ ఆంధ్రాను ప్రస్తావించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద 53.53 లక్షలు రైతులకు సాయం అందించినట్లు తెలిపారు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాల ఉత్పత్తి, మత్స్య సంపద అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. సమైక్యాంధ్ర గురించి తన ప్రసంగం కొనసాగిస్తున్న విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ ప్రభుత్వం పేదరికంపై యుద్ధం ప్రకటిస్తే గతంలో చంద్రబాబు ప్రభుత్వం దోమలపై యుద్ధం ప్రకటించిందని ఎద్దేవా చేశారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో 4,63,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా, జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో 30,65,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా కరోనా లాంటి కష్టకాలంలో పేదలను ఆదుకున్నట్లు చెప్పారు. నగదు బదిలీ ద్వారా 2.53 లక్షల కోట్ల రూపాయలు, ఇతర పథకాల ద్వారా కలిపి మొత్తం 4.22 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. 2019లో స్థిర ధరల సూచీ ప్రకారం తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉన్న ఏపీ 2023 నాటికి 9వ స్థానానికి పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల గురించి ఆర్థిక మంత్రి వివరిస్తూ, ఇందుకోసం ఏపీ పారిశ్రామిక విధానం 2019-27 తెచ్చినట్లు చెప్పారు. ఏపీలో ఓడరేవుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పిన మంత్రి, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పోర్టుల నిర్మాణం ద్వారా 75,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఫైబర్ గ్రిడ్ తో ప్రతి గ్రామం అనుసంధానం చేస్తున్నట్లు తెలిపిన మంత్రి బుగ్గన 55,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటైనట్లు వివరించారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని, 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, 15,711 కోట్ల రూపాయల పెట్టుబడులతో 55,140 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఇక చివరగా భూభద్ర ఆంధ్ర గురించి తన ప్రసంగంలో ప్రస్తావించిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 100 ఏళ్ల తర్వాత ఏపీలో మొదటిసారిగా భూముల విషయంలో రీసర్వే చేపట్టినట్లు తెలిపారు. దీంతో భూ పరిపాలనలో ఏపీ అగ్రగామిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. మొత్తం మీద 2 గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం కొనసాగించిన ఆర్థిక మంత్రి బుగ్గన తన ప్రసంగంలో మధ్య మధ్యలో ఆర్థికవేత్తల విషయాన్ని ప్రస్తావించడంతో పాటు
జగన్ పాలనలో లబ్ధి పొందుతున్న ప్రజల వివరాలను ఫోటోలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. బడ్జెట్కు ముందు కీలక విషయాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్లో సంక్షేమానికే పెద్దపీట ఉంటుందని, విద్య, వైద్యం, మహిళా సాధికారత, వృద్ధులకు ప్రాధాన్యత ఉంటుందని, సంతృప్త స్థాయిలో మేనిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్గా అభివర్ణించారు. అయితే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ విపక్ష టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగింది. స్పీకర్ పోడియాని చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. సభ జరగకుండా ఆటంకాలు కలిగించడంతో టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేశారు స్పీకర్. రెండో రోజు సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు పట్టుబట్టింది. టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు సాగునీటి ప్రాజెక్టులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే టీడీపీ సభ్యుల నిరసన మధ్యనే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన బిల్లులను సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటిస్తున్న సమయంలోనూ టీడీపీ సభ్యులు సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు పట్టుబట్టారు. గట్టిగా నినాదాలు చేశారు. రైతులను దగా చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన తీసుకున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంలో 2 సార్లు అన్ని నిబంధనల ప్రకారమే నడుచుకున్నప్పటికీ వారికి పెన్షన్ లాంటి బెనిఫిట్లు వచ్చేందుకు కొత్త బిల్లులో సవరణలు తీసుకొచ్చినట్లు బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనూ టీడీపీ సభ్యులు కౌలు రైతులను మోసం చేసిన ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పోలవరం నిర్మించని ప్రభుత్వం రైతులను మోసం చేసిందని నినాదాలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు సభ ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాని చుట్టుముట్టి నినాదాలు చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం నశించాలి, ఇన్పుట్ సబ్సిడీ మర్చిపోయిన ప్రభుత్వం నశించాలి అంటూ టీడీపీ సభ్యులు సభలో నినాదాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యనే మరో మంత్రి బొత్స సత్యనారాయణ రాజీవ్ గాంధీ నాలెడ్జ్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సమయంలో దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న IIITల మాదిరిగానే ఏపీలోనూ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుందని బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి సభకు తెలియజేశారు. IIITలో విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో భగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవనీయ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడబడింది. ఈ IIIT ఏదైతే దేశం మొత్తం మీద IIIT ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ IIIT పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాతినిధ్యం సంపాదించే అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీ సభ్యుల నినాదాల మధ్యలోనే మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెండ్ ల్యాండ్ సవరణ బిల్లును కూడా టీడీపీ సభ్యుల నినాదాల మధ్యనే సభ ఆమోదించినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ సవరణ చట్టం ప్రకారం ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చే స్థలాలు అమ్ముకునేందుకు గతంలోని 1977 నాటి చట్ట ప్రకారం కనీసం 20 ఏళ్ల వరకు వీలు కలిగేది కాదు. సవరణ చట్టంలో దీన్ని 10 సంవత్సరాలకు తగ్గించినట్లు మంత్రి ధర్మాన సభకు తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని సుమారు 32 లక్షల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని మంత్రి వివరించారు. అయితే మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్న సమయంలో సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ సభ్యులు అప్పుల అప్పారావు అంటూ నినాదాలు చేశారు. మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతరాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా
ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి 10 సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం. మీరు ఈ స్థలాన్ని, ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకుని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వానికి నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఆయన ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని, పెద్ద ఎత్తున వారు ఆస్తిపరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని నేను అందిస్తున్నాను. వరుసగా 3 మంత్రులు 3 బిల్లులు ప్రవేశపెట్టి వాటిని సభ ఆమోదించిన సమయంలో టీడీపీ సభ్యుల నినాదాల కారణంగా ఏమీ వినిపించని పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యులు మాత్రం తమ నినాదాలు ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. పోలవరం కట్టలేని ప్రభుత్వం రాజీనామా చేయాలని, రైతులను మోసం చేసిన ప్రభుత్వం రాజీనామా చేయాలనే నినాదాలతో సభ దద్దరిలే విధంగా నినాదాలు కొనసాగించారు. ఆక్వాకు రూపాయి సబ్సిడీ ఎత్తివేసిన ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేస్తూనే ఉన్నారు టీడీపీ సభ్యులు. దీంతో జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సభ్యులు 2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీశారని విమర్శించారు. సభను అడ్డుకోవడమే టీడీపీ సభ్యుల వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు మంత్రి బుగ్గన. వాయిదా తీర్మానం ఎందుకు ప్రవేశపెడతారు అనే విషయం తెలుగుదేశం సభ్యులకు తెలియంది కాదని, కేవలం విలువైన సభా సమయాన్ని వృధా చేయడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. టీడీపీ సభ్యుల తీరు చాలా అధ్వానంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగితాలు చించివేస్తూ కేవలం టీవీల్లో ప్రచారం కోసమే తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఎంత బాధ్యతగా ఉంటున్నాయో చూసి నేర్చుకోవాలని తెలుగుదేశం సభ్యులకు ఆయన సలహా ఇచ్చారు. కాపీ కొట్టడం అనేది టీడీపీకి కాపీరైట్ గా మారిందని మంత్రి బుగ్గన రాజేంద్ర విమర్శించారు. టీడీపీ సభ్యుల తీరును టీవీల ద్వారా ప్రజలు గమనిస్తున్నారన్న మంత్రి, వాస్తవానికి టీడీపీ సభ్యుల్లో ఇలాంటి చిల్లర గుణాలు లేని వారిని కూడా బలవంతంగా కొంతమంది స్పీకర్ పొడియానికి తీసుకువెళ్తున్నట్లు ఆరోపించారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ఇంతటి మంచి రోజు టీడీపీ సభ్యుల ప్రవర్తన సమర్థనీయం కానందున వారిని సభ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో టీడీపీ సభ్యులు బొందెం అశోక్, నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బొచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకట్రెడ్డి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు తదితరులను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనూ టీడీపీ సభ్యులు స్పీకర్పై కాగితాలు చించివేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత 0 అవర్ చేపట్టారు. అనంతరం సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2024-25 వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్ సమావేశాలపై కాంగ్రెస్ సహా పలు ఇతర పార్టీలు కూడా స్పందించాయి. ప్రత్యేక హోదాపై సభలో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేయగా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్లో ఉందని జై భారత్ పార్టీ ఆరోపించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తమది పేదల పక్షపాత ప్రభుత్వమని, అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జై భారత్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్లా ఉందని ఆయన విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన బడ్జెట్ సెషన్ను వైసీపీ ఎన్నికల ప్రచార పర్వంలా మార్చేశారు అని ఫైర్ అయ్యారు. 4.25 లక్షల కోట్ల రూపాయల నగదు బదిలీతో పేదరికం తొలగించామని ఆర్థిక మంత్రి ఆత్మవంచన చేసుకున్నారని విమర్శించారు లక్ష్మీనారాయణ. అప్పులు చేసి డబ్బులు పంచితే అది పేదరిక నిర్మూలన ఎలా అవుతుందని నిలదీశారు. 43 లక్షల మంది విద్యార్థులకు గోరుముద్ద, 35 లక్షల మంది పిల్లలకు సంపూర్ణ పోషణ అని లెక్కలు చెప్పారని, మరి ఇందులో వాస్తవం ఎంత అని ప్రశ్నించారు ఆయన. ఎన్నికల ప్రచార బడ్జెట్లా చేపట్టి చివరికి ఎన్నికల ముందు హడావుడిగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు లక్ష్మీనారాయణ.
అంతా అభివృద్ధి ఉంటే తెల్ల కార్డులు ఎందుకు తగ్గడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోడ్లెందుకు వేయడం లేదన్నారు. యువత ఉపాధి కోసం ఎందుకు వలసపోతున్నారని లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు ఇటీవలే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల అధికార ప్రధాన ప్రతిపక్షాలకు ఒక విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి శాసనసభలో చర్చించాలి అని ఆమె ఇరు పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం బడ్జెట్ సమావేశాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ అనంతరం 2 రోజులుగా వరుసగా సభ నుంచి సస్పెండ్ అయింది. వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించింది అనేది టీడీపీ వాదన. దీనికి నిరసనగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనంతరం గవర్నర్ ప్రసంగంలోని అంశాలను కూడా తప్పుపట్టారు. ఇక 2వ రోజు శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చల్లోనూ పాల్గొనే అవకాశం వారికి చిక్కలేదు. సభా కార్యక్రమాలు అడ్డుకున్నందుకు స్పీకర్ టీడీపీ సభ్యుల్ని సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. ఇక 3వ రోజు బడ్జెట్ సమావేశాల సందర్భంగానూ టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ వివిధ బిల్లుల్ని ఆమోదించే విషయమై చర్చ చేపట్టారు. ఆ దశలో తెలుగుదేశం పార్టీ సభ్యులు సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు పట్టుపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే సభ పలు బిల్లుల్ని ఆమోదించింది. అయితే టీడీపీ సభ్యులు సాగునీటి ప్రాజెక్టులపై చర్చ చేయాల్సిందే అని పట్టుపడుతూ సభా కార్యకలాపాలకు అడ్డుపట్టడంతో వారిని 2వ రోజు కూడా సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సభ నుంచి సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ బయట కూడా నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల విషయం చర్చించేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. వైకాపా ప్రభుత్వం సుమారు 2.86 లక్షల కోట్ల అంచనా వ్యయంతో సమర్పించిన బడ్జెట్ ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకే బడ్జెట్ కు ఆమోదం తీసుకుంటారు. రాబడి పెరిగిన సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడమే చాలా కష్టంగా ఉందని సీఎం జగన్ 2వ రోజు శాసనసభలో చెప్పిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో నిధులు అంతంత మాత్రమే అన్న చర్చ సాగుతుంది. జగన్ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఆయన పాదయాత్రలో ఇచ్చిన చాలా హామీలు నెరవేరలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని విమర్శకులంటున్నారు. రెవెన్యూ రాబడులు లెక్కకు మిక్కిలి అంచనా వేస్తూ రూపొందించిన బడ్జెట్లు అంతంత మాత్రంగానే అమలయ్యాయి అనేది విమర్శకుల వాదన. ఆర్థికంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులు భారీగానే చూపించినప్పటికీ నిధుల సమీకరణకు గ్యారంటీ లేకుండా పోయింది. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. పూర్తి స్థాయి బడ్జెట్ ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుతీరే ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా పెద్ద మొత్తంలో రాబడులు ఆశించి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నా ఆ స్థాయిలో రాబడి ఉండడం లేదని ప్రధాన ప్రతిపక్షం చెబుతుంది. అప్పులు మాత్రం అంచనాలకు మించి ఉంటున్నాయని టీడీపీ చెబుతుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో 1,78,697 కోట్ల రూపాయల రెవెన్యూ రాబడులు ఆశించగా వాస్తవానికి వచ్చినవి కేవలం 1,11,034 కోట్ల రూపాయలు మాత్రమే అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఆశించిన దానిలో 40% మేర రావడం లేదని ప్రభుత్వ లెక్కల ప్రకారమే తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా 2020-2021 ఆర్థిక సంవత్సరంలోనూ ధరణి కొనసాగింది. ఆశించిన రాబడి 161,958 కోట్ల రూపాయలు కాగా వాస్తవ రాబడి మాత్రం 117,136 కోట్ల రూపాయలు మాత్రమే అని విమర్శిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు 3.20 లక్షల కోట్ల రూపాయలకు ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ ఖర్చు ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో లెక్కలను సవరించనున్నారు. ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకే ఖర్చులు జరిగాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అంచనాలు సవరిస్తారు. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఆయా శాఖల కేటాయింపులు కూడా అంతకు మించి చేయకూడదనే సూత్రంతో వ్యవహరిస్తున్నారు. కేంద్ర సాయంతో అమలు చేసే పథకాలకు రాష్ట్రం తన వాటా నిధులు సరిగ్గా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న పథకాలకే బడ్జెట్లో కేటాయింపులు చూపినట్లు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.
2.86 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడి అని టీడీపీ విమర్శిస్తూ ఉండగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం ఇది నిజమైన బడ్జెట్ గా అభివర్ణించారు. జగన్ పాదయాత్రలో ఎదురైన సమస్యల ఆధారంగా వైసీపీ మేనిఫెస్టోకు అద్దం పట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. బడ్జెట్ విషయంలో ఇరు పార్టీలకు ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి.